రైతులతో అమర్యాదగా ప్రవర్తిస్తున్న చిట్యాల విద్యుత్ అధికారిపై చర్యలు తీసుకోవాలని గుంటూరుపల్లికి చెందిన రైతు పాలెపు రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన విద్యుత్ ప్రమాదంలో ఎకరంన్నర పొలంలో నాటిన పండ్ల మొక్కలు కాలిపోయాయని, ఈ విషయం గురించి చిట్యాల విద్యుత్ అధికారిని సంప్రదిస్తే అమర్యాదగా మాట్లాడుతున్నాడని పాలెపు రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారిని తీరు నిరసిస్తూ విద్యుత్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మాది గుంటూరుపల్లె. నా పేరు పాలెపు రాంబాబు, చిట్యాల మండలం. మా భార్య పేరు మీద ఉన్నటువంటి పాలెపు మాధవి పేరు మీద ఉన్నటువంటి ఎకరంన్నర భూమిలో నిమ్మ, మామిడి, శ్రీగంధం, ఎర్రచందనం లాంటి తోటని గత 6 సంవత్సరాలుగా పెంచుకుంటూ ఉండగా గత నెల 17వ తారీఖు రోజున షార్ట్ సర్క్యూట్ ప్రమాదం వల్ల మా పంట మొత్తం దగ్ధమైందని చెప్పి మేము తీవ్రమైన ఆందోళనకు గురి చేస్తే, నిరాశ వ్యక్తపరిస్తే కూడా అధికారులు కనీసం 3 రోజుల తర్వాత కూడా స్పందించలేదు. ఆ సందర్భంలో మేము పత్రికలకు వెళ్ళగా పత్రికా విలేకరులను స్పందించగా వారి యొక్క పత్రికల యొక్క ప్రకటనలు చూసి ఆ తర్వాత అధికారులు స్పందించడం జరిగింది. దాని తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కనీసం యొక్క స్పందన, వాళ్ళ వైఖరి, వాళ్ళు కనీసం మాకు సానుభూతిని వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కూడా లేరు. దాని సందర్భంగా పురస్కరించుకొని మళ్ళొక రోజు ఈరోజు అప్లికేషన్ ఇద్దాం, మా పరిస్థితి ఏమైంది సార్, మా పంట నష్టం ఏమైంది సార్, మేము వెళ్ళగా ఈరోజు చిట్యాల్లో ఉన్నటువంటి ఏఈ ఇలా ఈ ఫార్మేట్లో కాదు, ఆ ఫార్మేట్లో కాదు, టైం లేదు, డేట్ లేదు, లేదంటే ఇంకోటి అని చెప్పి మమ్మల్ని తీవ్రమైన అసహనానికి గురి చేస్తూ ఒక భాష, ఒక అసభ్యమైన భాష, ఒక అధికారి వాడలేనటువంటి భాష, కనీసం రైతు నష్టపోయిన రైతుని కనీస సానుభూతి దృక్పథంతో చూడలేనటువంటి పరిస్థితుల్లో నిలబెట్టి మాట్లాడినటువంటి అధికారి ఈరోజు తీవ్రంగా మమ్మల్ని అసహనానికి గురి చేసిండు. తీవ్రమైన ఇబ్బందులను పెట్టి మా మీద ఒక పద్ధతి లేనటువంటి, కనీసం ఏంటంటే వీళ్ళకి అయ్యో వీళ్ళు నష్టపోయిన్లు అనేది తెలియకుండా మీరు పై అధికారుల దగ్గరికి వెళ్ళండి, ఇంకేదైనా చేసుకోపోండి, డిఈ లేడా, ఏఈ లేడా, ఏడీ లేడా, లేకపోతే ఎస్సీ లేడా, మీరు అక్కడికి పోయి చేసుకోండి, నాతో కాదు పని ఇది, నేను చేయలేను, మాకు అది లేదు, మేము బర్రెలకు ఇస్తాం, మనుషులకు ఇస్తాం, మేము మొక్కలకి ఇయ్యం అంటే నేను అన్నా, సార్ మొక్కకు లేదు అని మీరు ఎట్లా చెప్తారు? ఇలా మొక్కను మనం పెట్టుకున్న చెట్టును మనం కొట్టాలంటేనే ఇలా ఫారెస్ట్ యొక్క పర్మిషన్ తీసుకొని కొట్టాల్సినటువంటి పరిస్థితిని, మరి కనీస అవగాహన మొక్కల యొక్క చట్టం గురించి కనీస అవగాహన లేనటువంటి అధికారి మరి ఈరోజు మా పట్ల అయితే ప్రవర్తిస్తున్న వైఖరి తీవ్ర ఆందోళనకి, మానసికమైన వ్యధకు గురి చేసింది. ఇలాగనే చిట్యాల మండలంలో ఉన్న అనేక మంది రైతులు, అనేక మంది కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో తీవ్రమైన నిరాశలో ఉన్నారు. ఇట్లాంటి అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి ఈరోజు భూపాలపల్లిలో ఉన్నటువంటి జిల్లా అధికారి ఎస్సీ గారిని కలవడం జరిగింది. ఇక్కడ మేము పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి వైఖరులు, ఇలాంటి అధికారుల వైఖరుల వల్ల అనేక మంది రైతులు తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారు. కాబట్టి ఇలాంటి అధికారిని ఎక్కడ కూడా మేము సపోర్ట్ చేసేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ అధికారిని సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా పంట ఏదైతే 1450 మొక్కలతో ఇవాళ కాలిపోయి ఉన్న పంటను ఇవాళ అధికారులు నానా రకాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు, అనుమానాలు గురి చేస్తూ ఉన్నారు. మీరు విచారణ చేపట్టమని చెప్తాం కూడా వచ్చి చూసుకున్నా కానీ ఈ రోజు వరకు కూడా కనీసం స్పందించినటువంటి అధికారులకి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, పశువుకైనా మనిషికైనా మొక్కకైనా ఒకే రకమైన విలువ ఉంటుంది. దయచేసి మీరు అర్థం చేసుకొని పంట నష్టాన్ని ఇప్పించవలసిందిగా నేను ఈ ఆర్బీ న్యూస్ ద్వారా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.